రేణుకా చౌదరి గారు చేసిన వ్యాఖ్యలు బాగా హైలైట్ అయినాయి. పైగా ఆమె వెళ్తా ఒక కుక్క పిల్లని తీసుకెళ్ళుంటున్నారు నిన్న పార్లమెంట్కి. సో కరిచేది కుక్క కాదు, పార్లమెంట్లో కూర్చున్నవారు. సో కుక్కలు గర్వం పార్లమెంట్లో ఎవరైతే ఎంపీలు ఉంటారో వాళ్ళే గరుస్తారంట. అంటే ఆమె ఏమంది, కుక్కలు మంచియే, మీరే కొంచెం డేంజర్ ఉన్నట్టుగా చెప్తుంది ఆమె. సో ఈ వివాదాలు బాగా అక్కడ పార్లమెంట్లో చర్చకు దారితీశాయి. కరిచేది కుక్క కాదు, పార్లమెంట్ లోపల కూర్చున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు సోమవారం శీతాకాల సమావేశాల తొలి రోజు వివాదం రేపాయి. ఓ కుక్కను తీసుకుని ఆమె పార్లమెంట్ ఆవరణలోకి రావడంతో భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో ఆమె దాన్ని వెనక్కి పంపారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న మీడియా సిబ్బంది ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకు రాదా అని ప్రశ్నించారు. నేను పార్లమెంట్కి వస్తున్నప్పుడు దారిలో ఒక స్కూటర్ కారు ఢీకొన్నాయి. ఆ సమయంలో ఆ కుక్క అక్కడ ఉంది. ఏ వాహనం కిందైనా పడుతుందేమో దాన్ని తీసుకువచ్చా. ఇందులో ప్రోటోకాల్ ఉల్లంఘన ఎక్కడుంది? ఒకవైపు సర్ నిర్వహించలేక బూత్ లెవెల్ ఏజెంట్లు చనిపోతుంటే దాన్ని అధికార పక్షం డ్రామాగా అభివర్ణిస్తుంది. మరోవైపు కుక్కను రక్షిస్తే దాన్ని సమస్యాత్మకంగా చిత్రీకరిస్తుందని రేణుకా చౌదరి చెప్పారు. ఆమె వ్యవహార శైలిపై బీజేపీ సీనియర్ ఎంపీ జగదంబికా పాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెపై సభాధ్యక్షులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిగో ఈ కుక్కతోనే ఆమె వచ్చింది. ఒక పక్కన ఢిల్లీ ఏమో వీధి కుక్కల్ని బ్యాన్ చేయాలని చెప్తుంటే వీళ్ళు వీధి కుక్కలను తీసుకొని వెళ్తున్నారు అక్కడికి. మరి